హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి బ్యూటిఫుల్ శారీస్ అయితే కనుక తీసుకొచ్చానండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు శారీ కలెక్షన్ షేర్ చేయ ముందు నా శారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి ఈ శారీ అయితే కనుక. ప్రజెంట్ మనకి డిఫరెంట్ మార్కెట్లో షాప్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నటువంటి ఈ శారీ డిఫరెంట్ ప్రైజెస్లో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఇదైతే కనుక డోలా మెటీరియల్ అండి. సో ఇది మనకి చాలా లో బడ్జెట్లో ఇట్లా కలర్స్ స్టెప్ వైజ్గా అయితే కనుక డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. అండ్ నేను ఒక ఫుల్ పిక్ కూడా సైడ్లో యాడ్ చేస్తాను, కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. అయితే సేమ్ ఇలాంటి దాంట్లోనే నేను ఇంకొక కలర్ కూడా తెప్పించానండి. లైక్ ఇది చూస్తే కూడా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి నేను దాన్ని కూడా ఓపెన్ చేసేస్తే కనుక దీని డీటెయిలింగ్ ఇస్తాను. సో ఈరోజు నేను షేర్ చేసేటువంటి శారీస్తో పాటుగా ఈ శారీ లింక్ కూడా పెడతానండి. అంటే దీనికి కొంచెమే మనకి డిఫరెన్స్ ఉంది, అదేంటని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే దీంట్లో మనకి ఏంటంటే మెయిన్గా అనేది కలర్ చాయిస్ అవైలబుల్గా ఉందండి. రెండు కూడా డోలా రిలేటెడ్. ఈరోజు మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా డోలా రిలేటెడ్ ఉండబోతున్నాయి. లేటెస్ట్గా లాంచ్ అయ్యి మనకి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ కోసం వచ్చినటువంటి కలెక్షన్ అయితే కనుక షేర్ చేస్తానండి. నేను కట్టుకున్నది ఎట్లా వచ్చిందంటే బార్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా రెడ్, ఓకే. దాని తర్వాత అయితే కనుక మనకి మెహందీ గ్రీన్ షేడ్, తర్వాత అయితే కనుక ఇట్లాగా ఎల్లో, తర్వాత అయితే కనుక ఒక క్రీమ్ కలర్ టైప్ వచ్చింది, తర్వాత బ్లూ వచ్చింది, తర్వాత మళ్ళీ మనకైతే కనుక మిడిల్ పార్ట్ వచ్చేసి రెడ్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూషన్గా అయితే కనుక ఈ స్టెప్తో ఎండ్ అవుతూ మనకైతే కనుక రెడ్ కలర్ బార్డర్తో కంప్లీట్ నా శారీ క్యాట్లాగ్ వచ్చిందండి. అలాగే దీంట్లో కలర్స్ ఏంటంటే మనకి సేమ్ ఇదే బాందిని బుట్టి డిఫరెన్స్ ఏం లేదు. బార్డర్ మారింది, కలర్ చార్ట్ మారింది. ఒకవేళ మీకు ఇలాంటి టేస్ట్లో ఇలా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి. కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో, మనకి చాలా కొత్తగా వచ్చింది. కాకపోతే చాలా తక్కువ సెల్లర్స్ దగ్గర మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఇందులోంచి మీకు పర్టికులర్ ఏ క్యాట్లాగ్ ఏ కలర్ కాంబినేషన్ సూట్ అవుతుందో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్గా ఇందులో ఎన్ని రకాల బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అంటేనండి అన్నిటితో చేసుకోవచ్చు. ఆఖరికి దీని ఎల్లోతో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. ఎల్లో ఎలా అంటే కనుక ఈ కాన్సెప్ట్లో వైట్ కలర్లో అండి, ఇక్కడ చూడండి మీకు మిడిల్ పార్ట్లో కూడా ఎల్లో డాట్స్ లాగా వచ్చాయి మీకు. సో ఆ ప్రకారంగా కూడా మీరు బ్లూతో, పింక్తో, ఈ బ్లూలో కూడా 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే గ్రీన్తో, పింక్తో, ఇలా మీరు ఎల్లోతో, సో డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది నా బ్లౌజు. సో నేను చూడండి ఎలా మ్యాచ్ చేశానో కూడా మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్ టచ్ ఇచ్చాను. యాక్చువల్గా దీనికి ఇంకా రెడ్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. సో ఇలా మీరు వేసుకున్న ప్రతిసారి కూడా ఒక న్యూ లుక్ అనేది దీంతో క్రియేట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి సారీ ఎలా వచ్చింది, అసలు ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఏంటి, దీని డిజైన్ డీటెయిలింగ్ ఏంటి అనేది అయితే కనుక మీకు కంప్లీట్ లుక్ ఇచ్చేస్తానండి. ఒకసారి అయితే కనుక చూసుకోండి. సో మంచి కలెక్షన్స్ రాబోతున్నాయండి ఛానల్లో. తప్పకుండా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అప్కమింగ్ కలెక్షన్స్ కూడా మీకు అయితే కనుక చాలా కలర్ఫుల్గా అందరికీ నచ్చేలాగా నా టేస్ట్తోని, నా సెలెక్షన్స్తోని చాలామంది మన ఫాలోవర్స్కి నచ్చుతాయి అండ్ టైం సేవింగ్ కూడా అవుతాయని చాలా మంచి కామెంట్స్ ఉన్నాయి. రీసెంట్ కామెంట్స్లలో కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముందు కూడా ఇలాగే ఉంటాయి. ట్రస్ట్ మీ, తప్పకుండా మీకు నచ్చే కలెక్షన్స్ అండ్ బడ్జెట్ రేంజ్ మెయిన్గా. సో ఇదైతే కనుక పళ్ళు అనమాట. అండ్ నేను వేసుకున్నటువంటి శారీ లుక్ కూడా నేను మీకు సైడ్లో పిక్ అయితే యాడ్ చేసేస్తాను. సో ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి మనకి ఇది 1 2 3 4 మిడిల్లో అయితే కనుక గ్రీన్ తీసుకున్నారు. ఇదే నేను తీసుకున్న దానికి ఎట్లా అంటే 2 కలర్స్ వచ్చాయి. గమనించండి మీరు, గ్రీన్ వచ్చేసి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, వేరియేషన్ అనమాట. ఎల్లో వచ్చేసి 2 వచ్చాయి. సో అట్లా దాన్ని బట్టి కలర్ చార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అటు ఇటు అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి బార్డర్, ఇది కొంచెం లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. దీంట్లో కలర్ చార్ట్ ఎక్కువ వచ్చింది, దీంట్లో కొంచెం తక్కువగా వచ్చింది. అదే దీనిలో డిఫరెన్స్ అనమాట. అంతకన్నా ఇంకేం లేదు. ఫ్యాబ్రిక్, డిజైన్, డీటెయిలింగ్ అన్నీ కూడా ఒకటే. శారీ కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా, చాలా మెత్తగా, బాడీ హగ్గింగ్ లాగా చాలా నైస్గా ఉందండి. క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళకి హైలీ రికమెండెడ్. అండ్ చాలా లైట్ వెయిట్, ఈజీ మెయింటెనెన్స్లో అయితే కనుక మనకి ఈ శారీ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు. సో చక్కగా అయితే కనుక మంచి కలర్స్తో ఇది కూడా చాలా బాగుందండి. ఓకే, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు లింక్ క్లిక్ చేస్తే కనుక డిస్క్రిప్షన్లో దాన్ని పక్కనే ఉన్న కలర్స్ని కూడా మీరు చూసేయగలుగుతారు. బార్డర్ వచ్చేసి అయితే కనుక పైనేమో బ్లూ తీసుకున్నారండి, కింద వచ్చేసి అయితే కనుక మనకి మీడియం లెంత్ జరీతో అయితే కనుక మనకి బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చారు. ఫ్రంట్ ఇలా వచ్చింది కదా, ఒకసారి బ్యాక్ కూడా నేను మీకు టర్న్ చేసి చూపిస్తానండి. బ్యాక్ కూడా సేమ్ ఉంది. సో ఇంక్లూడెడ్ మనకి బాందిని అనేది ఫ్యాబ్రిక్లోనే వచ్చింది కాబట్టి మనకి వాష్లో కూడా ఇది వెళ్ళిపోదు, కలర్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో కొంచెం అలాగా వాష్ చేసేసుకుని కొంచెం నీరెండ్లో ఎండేసామంటే, మరి ఎండకేసి అయితే ఎండబెట్టాం కదా, కొంచెం నీరెండికి ఎండబెట్టామంటే కనుక మంచి లైఫ్ ఉంటుందండి. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్. సో తప్పకుండా అయితే కనుక నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు చాలా లేటెస్ట్గా వచ్చింది. ఇంకా ఇది ఎవరు మీషోలో కూడా షేర్ చేయనటువంటి లేటెస్ట్ క్యాటలాగ్ అండి. నేను కట్టుకున్నది కానీ, ఇప్పుడు చూపిస్తున్నది కానీ, చూపించబోయేవి కానీ అన్ని లేటెస్ట్.
ఇదైతే కనుక మనకి చక్కగా బ్లౌజ్ ఎగ్జాక్ట్ ఈ బ్లూకి అయితే కనుక కాంబినేషన్ ప్రకారంగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి. ఇది కూడా కుట్టించుకుంటే సమ్ టైమ్స్ ఇలా సెల్ఫ్ కలర్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగా కనబడుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. చాలా కలర్ఫుల్ క్యాటలాగ్స్ అయితే కనుక మన ఛానల్లో వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు తప్పకుండా ఇప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను కాబట్టి మీ షాపింగ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ శారీ అండి. సెకండ్ శారీ వచ్చి ఎట్లా వచ్చిందంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కండి పింక్ కలర్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా డోలా రిలేటెడ్ బాందిని రిలేటెడ్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ పర్టికులర్ శారీ చూడండి. ఇది చెప్పాలంటే లెహెంగాస్ కూడా చాలా బాగుంటుందండి. పింక్ కలర్ ఓణి వేసుకుంటే మాత్రం మస్త్ అంటే మస్తు ఉంటుంది. లైట్ కలర్ పైన అయితే కనుక పింక్ కాంబినేషన్ అండ్ పింక్ బ్లౌజ్ కదా అండి. ఇంకా ఓణి అందరి దగ్గర జనరల్గా పింక్ ఉంటుంది కదా, అలా వేసారంటే కూడా భలే ఉంటుంది అనమాట. శారీస్కి బాగుంటుంది మనకి అండ్ మీకు లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి 80 సెంటీమీటర్ బ్లౌజ్, పైన బార్డర్ వైట్ కలర్ బూటీ డాటెడ్తో అయితే కనుక ఫ్లవర్ వచ్చేసి కింద బార్డర్ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చేసింది. చాలా బాగుందండి. మెటీరియల్ నేను బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తాను. బుటీ అనేది బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. ఇదైతే కనుక మనకి కింద డబల్ బార్డర్ వచ్చింది అనమాట. ఇక్కత్ రిలేటెడ్లో అయితే కనుక మనకి బార్డర్ ఒక స్టెప్ అండ్ పట్టు రిలేటెడ్లో అయితే కనుక మనకి బార్డర్ వచ్చేసి సెకండ్ స్టెప్గా వచ్చింది. అండ్ కంప్లీట్ అయితే కనుక శారీ మనకి రన్నింగ్ అంతా కూడా ఇలాగే వస్తుందండి మీరు చూసుకున్నట్లయితే. ఇది కూడా పైన వచ్చేసి అయితే కనుక 2 బార్డర్స్ ఉన్నాయి. ఒకటేమో పైన ఈ బార్డర్, కిందేమో ఈ బార్డర్, మిడిల్లో అంతా కూడా మనకి శారీ అంతా ఇలాగే వచ్చేస్తుందండి. సో కంటిన్యూషన్ మనకి శారీ చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసి పళ్ళుతో అయితే కనుక మనకి శారీ అనేది ఇలా ఎండ్ అవుతుంది. కంఫర్ట్గా ఉంటుందండి వేసుకుంటే కూడా. కలర్ కాంబినేషన్ అందరికీ సూట్ అయ్యే కాంబినేషన్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం హైలీ రికమెండెడ్ అండి. కలర్ ప్రకారంగా డిజైన్ ప్రకారంగా అసలు సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో. పింక్ కలర్ బ్లౌజ్ మన దగ్గర రెగ్యులర్గా ఉండే బ్లౌజ్ వేసుకున్నా కానీ ఇది చాలా బాగా అయితే కనుక సూట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా లుక్ ఇది. ఒక్కసారి క్లోజప్ లుక్లో ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ చూపించేస్తానండి, మీరు చూసుకోవచ్చు ఇది కలర్ కాంబినేషన్కి ఎంత బ్రైట్ కొడుతుంది అనేసి. చాలా బాగుందండి. ఎవరికైనా కానీ పక్కాగా సూట్ అవుతుంది. ఇది పట్టు బార్డర్ కాన్సెప్ట్, ఇది ఇక్కత్ బార్డర్ రిలేటెడ్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో వెరీ నైస్ డిజైన్. సింగిల్ స్టెప్గా కూడా చక్కగా వేసుకుని వెళ్ళొచ్చండి. క్లాస్ లుక్ ఉంటుంది, ఏం డౌట్ లేదు. మీరు సింపుల్గా కట్టుకుని చిన్న బ్లాక్ బీడ్స్ లాంటివి పెట్టుకుని సింపుల్గా రెడీ అయ్యేనా కానీ శారీలో బ్రైట్నెస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇది కలర్ఫుల్గా నిండుగా ఉంటుంది. ఎంతమందిలో ఉన్నా కానీ ఈ రాణి పింక్ అనేది హైలైట్ తీసుకొచ్చింది కాబట్టి ఈ లైట్ కలర్కి బ్లూకి. సో లుక్ సో క్లాసీ. ఓకే, ఓవరాల్గా అయితే కనుక ఇది మన శారీ లుక్. నచ్చింది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసుకోండి, కార్ట్లో వేసుకోండి. స్టాక్ అవుట్ అవ్వకముందే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోతే వేరే కలర్ అయితే కనుక పెడతానండి. సో అది కూడా ఈ క్యాటలాగ్దే అయి ఉంటుంది. ఇప్పటికైతే స్టాక్ ఉంది కాబట్టి నేను వీడియోలో ఇచ్చేస్తున్నాను. సో అప్లోడ్ చేయడానికి నాకు ఇంకా 2-3 డేస్ టైం పడుతుంది. సో చూద్దాం ఉంటుందా లేదా ఏంటనేసి. నెక్స్ట్ డిజైన్ చూపెట్టే. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక డోలా రిలేటెడ్ శారీ అండి. ఇది కూడా అండి శారీకే కాదు లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం బిగ్ బార్డర్స్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఇంకా కనెక్ట్ అయిపోతుందండి. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చినటువంటి మరొక శారీ అని చెప్పాలి. అండ్ శారీ అయితే కనుక బ్లౌజ్ దగ్గర నుండి చూసుకున్నట్లయితే కనుక డోలా రిలేటెడ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి. ఇదైతే కనుక కంప్లీట్ బార్డర్ కాంబినేషన్తో సింపుల్ బార్డర్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది. ఇది స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి అయితే కనుక మనకి ఇలా వస్తుందండి. పైన కూడా కొంచెం లెంతీ బార్డర్ వచ్చింది. దానికన్నా కూడా డబుల్ బార్డర్ లెంత్లో అయితే కనుక కింద బార్డర్ అనేది మనకు వచ్చింది అనమాట. పైన బార్డర్ ఈ కింద బార్డర్ని కూడా మీరు చూసుకోవచ్చు. పైన వచ్చేసి అయితే కనుక 2 బార్డర్స్ కలిపి ఒక బార్డర్, ఒక పట్టు బార్డర్ స్టైల్లో జరీ దాంతో అండ్ ఒకటేమో బాందిని రిలేటెడ్ ఫాయిల్ ప్రింట్తో అయితే కనుక మనకి కాంబినేషన్ అనేది పైన సైడ్ ఈ విధంగా ఇచ్చారు. మెరూన్ కలర్ బార్డర్స్ అండి. కాంట్రాస్ట్ వచ్చేసి మనకి ఇది డార్క్ బీట్రూట్ కలర్ చెప్పొచ్చు. దాని మీద అయితే కనుక బాందిని రిలేటెడ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకున్నట్లయితే మనకి ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది నాకు. మధ్యలో అంతా కూడా వైట్ కలర్ బాందిని చాలా బాగా హైలైట్ అవుతుందండి. సో మీకు లెంత్ కూడా మీ ముందే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించానండి. పర్ఫెక్ట్గా ఉంది అంతా కూడా. ఇదైతే కనుక మనకి పళ్ళు. ఓకే, ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ రిలేటెడ్ అండి. ఇదివరకు అంతా పోయే కానీ ఇప్పుడు మనకి బాగానే లైఫ్ ఇస్తున్నాయి ఇవి కూడా. అండ్ ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ఇవే ట్రెండ్ కాబట్టి సో మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక ఇలా కూడా చూసుకోవచ్చు. డోలా రిలేటెడ్లో బిగ్ లెంత్లో అయితే కనుక మనకి ఇలా వస్తుంది. కొంచెం బిగ్ లెంత్ రిలేటెడ్ లెహెంగాస్కైనా శారీస్కైనా. సో చాయిస్ మీ ఇష్టం. ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా అనిపించింది. సో నేనైతే కనుక దీన్ని తెప్పించాను మీకోసం. సో మన దగ్గర ఏదైనా మెరూన్ కలర్ రిలేటెడ్ ఉన్నా కానీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకున్నా కానీ సమ్ టైమ్స్ ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఓవరాల్గా మన 4th శారీ. నేను కట్టుకున్న శారీతో కలిపి ఇది 4th శారీ. నెక్స్ట్ 5th శారీ కూడా షేర్ చేస్తాను.
తప్పకుండా మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వారందరికీ కూడా ఉపయోగపడతాయి. సో ఎందుకంటే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్లో ఎవరికైనా కానీ షాపింగ్ రిలేటెడ్ యూజ్ వస్తాయండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీగానే కాదు, ఇది కూడా మీకు లెహంగా లాగా కూడా అయితే కనుక యూజ్ అయ్యేటువంటి ఈ చీర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. క్లోజప్ లుక్లో ఒకసారి నేను మీకు చూపెడతాను. మంచి రామా గ్రీన్కి అయితే కనుక బ్రైట్ వైన్ కలర్ కాంబినేషన్ బార్డర్, ఇక్కత్ రిలేటెడ్ డబల్ బార్డర్ లాగా అయితే కనుక వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే మధ్యలో అయితే కనుక బాందిని రిలేటెడ్ అండి. చూస్తే మాత్రం ఇది ఎవరైనా కానీ మంచి సెమీ పట్టు చీరలా ఉందనుకుంటారు అనమాట, అంత మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది. క్వాలిటీ కూడా చాలా హై ఎండ్ ఉందండి. పర్టికులర్గా ఈ సారీ కూడా ఇంకా బార్డర్ కానీ జరీ కాంబినేషన్ కానీ ఇంకా బాగా ఇచ్చారు. నేను ఓపెన్ చేసి మీకు జూమ్ లుక్ చూపెడతాను ఒక్కసారి అయితే కనుక ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇది పళ్ళు అండి. ఇక్కడ నుంచి అయితే కనుక కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకున్నారు. చీర అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. మెయిన్ దీనికి ఇచ్చినటువంటి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ వల్ల మెయిన్గా ఈ కలర్ పర్టికులర్ రెగ్యులర్గా ఈ మిడిల్లో ఉన్నటువంటి కలర్కి హైలైట్ లుక్ వచ్చిందని చెప్పాలండి. ఓకే, సారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. క్వాలిటీ మాత్రం నేను హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు ఈ కలర్ కొంచెం క్లాస్గా అనిపించింది, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా. సో లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా అయితే కనుక వెళ్ళిపోయి పర్చేజ్ అనేది చేసేసుకోండి. అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. ఓకే, ఇదేమో బార్డర్, ఇది వచ్చి అయితే కనుక కింది సైడ్ బార్డర్. సో ఇప్పుడు మనం శారీ వేస్తే లుక్ అండ్ శారీ బ్యాక్ సైడ్ ఎలా ఉంది అండ్ బార్డర్ ఒకసారి క్లోజప్ లుక్లో కూడా చూసుకుందాము. శారీ కూడా చక్కగా లెంత్ వచ్చిందండి. ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను. శారీ కూడా ఇట్లా మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి, హైలీ రికమెండెడ్. 5కి 5 100% ఇచ్చేయచ్చు, ఏం డౌట్ లేదండి. క్లాస్గా ఉంది చీర కూడా, ఏ వయసు వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు అండి. దీంతో కూడా మనకి ఏజ్ రిలేటెడ్ కూడా ఏం లేదు, మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఎవరైనా కానీ వేసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ సింగిల్గా వదలండి లైక్ స్టెప్ అనేది, సమ్ టైమ్స్ స్టెప్స్ పెట్టుకుని కూడా మీరు ఇట్లా రెడీ అవ్వచ్చు. ఆఫీస్ వేర్కి, లెహెంగాస్కి అన్నిటికీ కూడా బాగుంటుంది. చిన్న చిన్న సందర్భాలు అన్నిటికీ కూడా మీరు కట్టుకుని వెళ్ళవచ్చు. ఎంత లుక్ కనబడుతుందో చూడండి. యాక్చువల్గా ఇది కెమెరాలో ఇట్లుంది కానీ రియల్గా ఇంకా బాగుంది చెప్పాలంటే. ఒకసారి క్లోజప్ లుక్లో మనం కలర్ కాంబినేషన్ బార్డర్ ఎలా వచ్చింది మీరు చూసుకోవచ్చు. ఓకే, అక్కడక్కడ కూడా చెక్స్ జరీ లాంటివి అయితే కనుక వచ్చాయండి. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ కొంచెం ఇంకా కూడా క్లోజప్ లుక్లో మీకు చూపెడతాను. డిజైన్ సన్నగా ఒకలాంటి జరీ చెక్స్ వచ్చాయండి మీరు చూసుకున్నట్లయితే కనుక. సో ఓవరాల్గా అయితే కనుక మరొక క్లాస్ కలర్ కాంబినేషన్, కొంచెం కొత్తగా అయితే కనుక మనకి కాంట్రాస్ట్లో వచ్చినటువంటి మరొక డిఫరెంట్ బాందిని రిలేటెడ్ డిజైన్ అనమాట. హైలీ రికమెండెడ్ సారీ ఇది నా తరపు నుంచి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినాయండి, మీషోలో కొత్తవి అండ్ మార్కెట్లో కూడా కొత్తవి, ఇంకా సమ్ ప్లేసెస్లో ఇంకా రానివి, అండ్ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు కూడా చూపించినటువంటి న్యూస్ అప్డేట్ అనమాట ఈ సారీస్ అన్నీ కూడా. కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా కూడా చాలా అయితే కనుక లాంచ్ అయ్యాయండి. వాటన్నిటిలో కొన్నిటి నాకు నచ్చినవి నా టేస్ట్ వైజ్గా అయితే కనుక ట్రస్టెడ్ సెల్లర్స్ నుంచి ఇంకొన్ని సారీస్ క్యాటలాగ్స్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి నేను అన్నింటినీ మీకు చూపించలేను కాబట్టి నా చాయిస్తో ఇంకేమైనా ఇవి బాగున్నాయి మన ఫాలోవర్స్కి నచ్చుతాయి అనుకున్నవి కూడా నేను కింద యాడ్ చేశాను. ఒకసారి మీరు అందులోంచి కూడా చెక్అవుట్ చేసుకోండి నచ్చింది అనుకుంటే. సో ఇది మన వీడియో. రేపు కలుద్దాం మరో సరికొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.